UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి అక్టోబర్ సంబంధించి? మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. రెట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుందనే చెప్పుకోవాలి. ఈ రాశిలో మనకి శని ఉన్నారు, కలిసి బలంగా కూర్చుని ఉన్నారు, కానీ ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు నవంబర్ 15th వరకు. సో ఏంటంటే మనకి థర్డ్ హౌస్ని చూస్తున్నట్టు, సెకండ్ లార్డ్ ఏమో థర్డ్ హౌస్ని చూస్తున్నట్టు ఉంటారు కనుక తప్పక వీళ్ళకి థర్డ్ లార్డ్ కూడా మనకి ఏంటంటే 5th ఉన్నారు కనుక తప్పక వీళ్ళు కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కానీ, అలాగే వాళ్ళు నేర్చుకున్న హాబీస్ కానీ, ఇన్వెన్షన్స్ చేయడం కానీ, అలాగే ముందుకు సాగడం, దాంట్లోనే ముందుకు సాగడం అనేది అదేంటంటే ఒక బిజినెస్ కింద చేయడం కానీ, లేకపోతే రాబట్టుకుంటాం అంటూ ఉంటాం కదా. సో సక్సెస్ అనేది సాధిస్తారనమాట. తప్పక వీళ్ళకి ఆ విషయంలో మాత్రం చాలా బాగుంది. సెకండ్లో మనకి రాహు ఉన్నారు కనుక తప్పక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఈ నెలలో కొంత డబ్బు అనేది, అంటే సంపద అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టేటస్ కూడా మారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 7th లార్డ్ ఏంటంటే ఇప్పుడు మనకి 9th సంచారం జరగబోతుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో అప్పుడు ఏంటంటే భాగ్యం అనేది బాగుంటుంది కనుక. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ 10th వెళ్తున్నారనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో ఇవి రెండు మంచి సూచనలు చాలా. సో కెరియర్లో విస్తరింపు తప్పక జరుగుతుంది. కొంత వరకు శ్రమ ఉన్నప్పటికీ, శ్రమ పడంది మనకి ఏమి రాదు కనుక శ్రమ చాలా అధికం ఉన్నప్పటికీ, ఏల్నెట్స్ అని జరుగుతున్నప్పటికీ వీళ్ళకి ఈ నెల చాలా మంచి సూచనలు, శుభ సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో సన్ సంచారం చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే మనం చూసామంటే 5th లార్డ్ సంచారం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి తులాలోకి వెళ్తున్నారు అని, అంటే 9th హౌస్కి వెళ్తున్నారు అనమాట. సో భాగ్యం అనేది బాగుంది ఈ రాశి వాళ్ళకి. కష్టాలు ఉంటాయి, కష్టాలు లేని వాళ్ళు ఎవరు, అందరికీ కష్టాలు ఉంటాయి. దాంట్లోనే ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ నెల కనిపిస్తాయి అని చెప్పడానికి అనమాట. అలాగే మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయి ఈ నెల. అంటే ఏంటి, ఎంఎన్సీస్ వస్తారు, అంటే వాళ్ళకి తగిన ఫలితం అనేది, వాళ్ళు చదివిన దానికి, వాళ్ళు చేసిన పనికి కానీ తగిన ఫలితం అనేది ఈ నెల తప్పక కనిపిస్తుంది.
ఈ నెల అంతా వీళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది అని చెప్పాలన్నమాట. దాంపత్య జీవితంలో మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల అంత మంచి సూచనలు కాదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత మంచి సూచనలు కాదు. కొన్ని ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ దాంపత్య జీవితంలో ఆలు మగల మధ్యలో అనమాట. అలాగే మన పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా వీళ్ళకి తప్పక విస్తరిస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా వీళ్ళకి సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళు తప్పక ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు చురుగ్గా. అలాగే విరాళాలు ఇస్తారు కూడాను. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఈ నెల బాగుంటుంది. ఎందుకంటే శ్రమ ఎలాగో అధికం. సో అది మంచి కార్యక్రమానికి వాడే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో బాగానే ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవడం కానీ, శని దానం చేయడం కానీ, శనికి ఏంటంటే జపం చేయడం కానీ చాలా మంచిది. నవగ్రహాల చుట్టూ శనివారం 108 టైమ్స్ తప్పక ప్రదక్షిణ చేయడం చాలా చాలా మంచిది. వాళ్ళకే శుభ సూచనలు అవి. అండ్ ఆల్సో వీళ్ళ కలర్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు వైలెట్ కలర్ వాడచ్చు. అలాగే సన్కి గోల్డ్, మనం ఎక్కువ సన్ అండ్ మాస్ మనం చెప్పుకుంటున్నాం కనుక తప్పక ఏంటంటే ఇవి రెండు వాడితే ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్ వీళ్ళు వాడితే కనుక చాలా బాగుంటుంది. సో చాలా అంటే చాలా చక్కగా ఉందండి కుంభరాశి వారికి. ఎల్నట్స్ అని ఉన్నప్పటికీ రాశి చాలా బాగుంది. ఈ మాసం అంతా కూడా ముఖ్యంగా పరిహారాలు చేసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తూ పరిహారాలు చేసుకోండి. ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఫ్యూచర్ బాగుంటుంది. జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఆర్పి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.